బిగ్ బాస్‌లో ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కళ్ళు జోనర్ ఉంటది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెపరేట్ జోనర్‌లో ఆడుతా ఉంటారు. సో, నా నా క్వాలిటీ ఏంటంటే నేను నవ్వించాలి, జనాల్ని ఎంటర్‌టైన్ చేయాలి అనే పర్పస్ మీదే నేను ఎళ్ళటం జరిగింది. సో, అది 100% నేను ఫుల్‌ఫిల్ చేసుకున్నానని అనుకుంటున్నాను. ఎందుకంటే బయట మీ అందరూ చేసే మెసేజ్‌లు కానివ్వండి, మీరిచ్చే అభిమానం కానివ్వండి, అవన్నీ చూస్తే ఓకే. మనం వెళ్ళినందుకు ఒక ఎంటర్‌టైనర్‌గా మీ అందరిని ఎంటర్‌టైన్ చేశాను, నవ్వించాను అని అనుకుంటున్నాను. సో, ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ మంచి ఎక్స్‌పీరియన్స్ అండి. బిగ్ బాస్ అందరికీ చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. చూసే మీకు మంచి ఎక్స్‌పీరియన్స్, లోపల ఉన్న మాకు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. సో, థ్యాంక్ యూ సో మచ్. ఈ సీజన్‌ని పర్టిక్యులర్‌గా ఈ సీజన్‌ని అంత పెద్ద హిట్ చేసినందుకు ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బిగ్ బాస్ తర్వాత ఏం చేంజ్ వచ్చింది? యాహ్! బిగ్ బాస్‌లో అంటే మనం చాలామంది అనుకుంటారు బిగ్ బాస్‌లో వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు, వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు, వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అలా. 105 రోజులు యాక్టింగ్ చేయటం ఎవరి వల్ల కాదండి. ఎందుకంటే అక్కడ సిట్యుయేషన్స్ కూడా అలాగే ఉండే. వీడు యాక్టింగ్ చేస్తున్నాడు అని తెలిస్తే బిగ్ బాస్ వాడికి వేరే పరీక్ష కూడా పెడతాడు. సో, అట్లా మనం ఏంటి, మన ఒరిజినాలిటీ ఏంటి, మన క్యారెక్టర్ ఏంటి అని జనాలకి తెలిసేలా చేసేదే బిగ్ బాస్. సో, నా ఒరిజినాలిటీ జనాలకి నచ్చుతదా లేదా? నేనింత ఇలా సాఫ్ట్‌గా ఉంటాను. మనం ఎ ఎవరిని అంటే బాధపడేలాగా మాట్లాడే వ్యక్తిత్వం కాదు నాది. సో, ఇలా ఉండటం జనాలకి నచ్చుతది. కొంచెం మాసీ మాసీగా ఉండేవాళ్ళు కూడా నచ్చుతా ఉంటారు బిగ్ బాస్‌లో. కొంచెం మాసీగా ఉండేవాళ్ళు నచ్చుతారు. ఇలా ఉండేవాళ్ళు ఈడేంది కొంచెం ఈడు సైలెంట్‌గా ఉంటున్నాడు అని కూడా నచ్చకపోవచ్చు. సో, నా క్యారెక్టర్ నచ్చుతదా లేదా అనుకెళ్ళాను. బట్ బయటకొచ్చిన తర్వాత లేదు మీరు చాలా బాగా ఆడారు. చాలా మంచిగా ప్లే చేశారు. అండ్ అందరితో బాండ్స్ మంచిగా ఇది చేసుకున్నారు అని చెప్తే చాలా హ్యాపీ అనిపించింది. సో, అంతే. సో బిగ్ బాస్ లో మీరు లోపల ఉన్నప్పుడు నేను మీ ఊరెళ్ళాను. ఆ! అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలిశాను. ఓకే. వాళ్ళందరూ చాలా మంది సపోర్ట్ ఉన్నారు. మీకు బయట చాలా క్రౌడ్ పుల్లింగ్ ఉంది. బట్ అవి ఓట్లు పడలేదు అనుకుంటున్నారా? ఎందుకు మీరు ఎలిమినేట్ అయ్యారు? కొంచెం కూడా మా ఇమాజినేషన్ కూడా ఉంది. ఎందుకంటే నాకు సార్ వచ్చి ప్రతి వీక్ ఒక్కళ్ళని పొగిడితే ఓరి అమ్మ వీళ్ళొక్కళ్ళనే అనే ఒక ఉంటది మాకు. కానీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళని పొగుడుతారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళని తిడతారు. ఆ 14 మందిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని పొగుడుతారు. పోవటం తప్ప వీళ్ళు ఫస్ట్‌లో ఉన్నారు, వీళ్ళు సెకండ్‌లో ఉన్నారు అవి మాకు అసలు తెలియనే తెలియదు. ఈలో బాగా ఎంజాయ్ చేసిన ఊరు మా అమ్మ ఏజ్ వాళ్ళు లేదా నేనెళ్ళినా కూడా ఏదన్నా ఈవెంట్స్‌కి గాని వాటికెళ్ళినా కూడా మా అమ్మ మీకు పెద్ద ఫ్యాన్. సో, వాళ్ళకి నాకు తెలిసి హాట్‌స్టార్‌లోకెళ్ళి ఓట్లేయటం ఇవి కొంచెం కష్టమే. అంటే మనం అలవాటు చేసుంటే మేబీ చేసేవాళ్ళేమో గానీ, నేను నామినేషన్‌లోకి రాకపోవటం, వాళ్ళకి అలవాటు చేయకపోవటం ఇదొక మిస్టేక్ అయ్యుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో సంజన గారికి మీ మదర్ ఓట్లేసేవాళ్ళంట. ఏమంటారు? మీ తర్వాత సంజన గారికే ఎక్కువ ఆ! ఓట్లేసేవాళ్ళన్నారు. నేనదే కోరుకునేవాడిని. నేనెటు నామినేషన్‌లోకి రాట్లేదు. మా మమ్మ, అన్న మా మా అంటే కొంచెం మరీ 100% నాకున్న పెద్ద కోట్లాది మంది అని చెప్పను గానీ, నా సైడ్ నుంచేసి 100 మందైనా మా అమ్మకేయాలని నేను కోరుకుంటాను. నేనదే హ్యాపీగా ఫీల్ అవుతాను. సో, మా అమ్మగారు కూడా సంజన గారికే ఏసేవాళ్ళంట నాకు చెప్పారు. ఎందుకంటే నువ్వు లేనప్పుడు మాకు కన్ఫర్మ్‌గా సంజన గారే హౌస్‌లో ఉండాలి అని అనుకునేవాడిని అని చెప్పేసి మా అమ్మ, మా నాన్న అందరూ మా ఫ్రెండ్ సర్కిల్ మొత్తం మేము సంజన గారికే సపోర్ట్ చేసామని చెప్పారు. నాకది చాలా నేను కూడా టాప్ 5 నేనెళ్ళినా ఆమె యాస్ కాంపిటీటర్‌గా చూసినా కూడా ఆమె నాతో పాటు నా పక్కనే ఉండాలి టాప్ 5 వరకు అని చేయి పట్టుకొని ఇద్దరం జర్నీ చేసాం. ఈ బిగ్ బాస్ జర్నీ మొత్తం ఎక్కడ ఇంత మిస్‌అండర్‌స్టాండింగ్స్ కూడా రాకుండా ఒకవేళ వచ్చినా వాటిని నైట్‌కి నైట్ సార్ట్ ఔట్ చేసుకొని అలా కాదు బిడ్డ, ఇలా కాదు బిడ్డ అలా అని నన్ను చెప్పి నిజంగా నేను అంటే ఆమె నన్ను కన్నా కూడా అంత మెచ్యూరిటీగా ఆలోచించేవాళ్ళో కాదో నాకు తెలీదు గానీ, అన్ని వారాలు ఎమోషనల్‌గా చాలా బాండ్ క్రియేట్ అయింది. సో, అది చాలా హ్యాపీ. మేమిద్దరం టాప్ 5లో ఉండాలి అని పక్కా అనుకున్నాం. ఫస్ట్ వీక్ నిజంగా బిగ్ బాస్‌కెళ్ళిన తర్వాత అంటే దేవుడిని మర్చిపోయి ప్రేయర్ చేయడం మర్చిపోతారేమో అనుకున్నాము. సంజన గారు అక్కడ ప్రతి ఒక్కళ్ళు ప్రేయర్స్ చేస్తూనే ఉంటారు. బికాజ్ అంటే ఇప్పుడు నేను 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 జీసస్‌ని నమ్ముకోవచ్చు. అండ్ సంజన గారు వేరే దేవుడిని నమ్ముకోవచ్చు. నాకు మంచి మంచి కాస్ట్యూమ్స్ వచ్చాయి. నాకు మంచి మంచి షూ అవన్నీ వచ్చాయి. బట్ అందరిలాగా రెడీ అయిపోయి నేను మేకప్ వేసుకొని కూర్చుంటే జనాలు ఎంటర్‌టైన్ చేయాలి. ఏదో గెటప్ వేసి నవ్వించాలి. మనం చూడంగానే స్క్రీన్ మీద చూడంగానే జనాలు కొద్దిసేపు ఒక ఛానల్ పెట్టకుండా అలా ఆగాలి. అంటే మనం ఏదో డిఫరెంట్‌గా కనపడాలి, డిఫరెంట్‌గా నవ్వించాలి అనే ఉద్దేశంతో నేను ఎళ్ళటంతోనే ఒక 2 జతలు లుంగీలు, అలా కొత్త కొత్త కాస్ట్యూమ్స్ అలాంటివి నేనే తీసుకొనెళ్ళాను. నేను కూడా అదే అన్నా. హౌస్‌లో ఉన్నప్పుడు కూడా నేను అదే అన్నా. డెమాన్ నాకు సెకండ్ వీకే కనెక్ట్ అయినప్పటికీ ఎక్కడో డెమోన్ ఎక్కువ టైం అందరితో కేటాయించేవాడు కాదు. సో, లాస్ట్ 3 వీక్స్ నుంచి డెమాన్‌లో ఫన్ గాని అవన్నీ చూసినప్పుడు అరే! నువ్వు ఇలా సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్
ఉంటే నేను ఇంకొంచెం టైం నీతో స్పెండ్ చేసేవాడిని, జనాల్ని ఇంకొంచెం ఎంటర్టైన్ చేసేవాళ్ళం ఇద్దరం కలిసి అని కూడా అనుకున్నాం. అండ్ నాకు బాగా రియల్గా కనెక్ట్ అయ్యారు. సో నేను నైటే షూట్ కూడా చేసాం స్టార్మాలో. చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళిద్దరిని చూసినప్పుడు. అండ్ వాళ్ళ గ్రోత్ చూసినప్పుడు కూడా చాలా మంచిగా అనిపించింది. ప్రతి వీక్ వాళ్ళు ఒకళ్ళు 1 బై 1 వాళ్ళు ఎదిగే విధానం కానీ, వాళ్ళు మాట్లాడే తీరు కానీ, టాప్ 5లో ఉన్న అందరూ విన్నర్ అవుతారని అనుకుంటారండి. ఎందుకంటే అక్కడ మాకు ఏ క్లూస్ కానీ, హింట్స్ కానీ ఏం తెలియదు. బయట ఎలా నడుస్తుంది, ఎవరు హైప్లో ఉన్నారు, ఎవరు లోలో ఉన్నారు ఎవరో తెలియదు. టాప్ 5లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు విన్నర్ అవుతామని అనుకుంటాం. బట్ అది ప్రాసెస్, తప్పదు. ఒకరు రావాలి, థర్డ్ ప్లేస్కి ఒకరు రావాలి, ఫిఫ్త్ ప్లేస్కి ఒకరు రావాలి. అది ప్రాసెస్ కాబట్టి, ఇక తప్పని ప్రాసెస్ కాబట్టి. ఒకవేళ మీకు మనీ ఆఫర్ చేసింటే మనీ తీసుకొని బయటకు వచ్చేసేవాళ్ళ? నేనైతే తీసుకోకూడదని ఫిక్స్ అయి ఉన్నాను. నేను అంటే మీరు అనుకోవచ్చు, బయటకు వచ్చేసావు కదా ఇప్పుడు ఇలాగే చెప్తావు అని మీరు అనుకోవచ్చు. నేను నిజంగా మనీ తీసుకోకూడదని ఫిక్స్ అయ్యానండి. మనీ ఆఫర్ వరకు వచ్చుంటే నేను తీసుకోకూడదు. అది రన్నర్ అయినా, థర్డ్ ప్లేస్ అయినా, ఏదైనా ఇంతవరకే మనకు వచ్చింది అనుకుని బయటికి వెళ్దాం అనే మైండ్లోనే ఉన్నా. నేను మేబీ తీసుకోకపోదును. సంజన గారికి సపోర్ట్ చేస్తే పాజిటివ్ అవుతానా, నెగిటివ్ అవుతానా నేను ఏ రోజు ఆలోచించుకోలేదండి. ఫస్ట్ దొంగతనం ఎప్పుడైతే జరిగిందో నేను అప్పుడే ఆమె గేమ్ నాకు అర్థమైంది. ఈమె ఎక్స్ట్రాడినరీ గేమర్, ఈమెకి బిగ్ బాస్ హౌస్ గేమ్ మొత్తం తెలుసు. అప్పుడు వరకు మేము అంటే నేను సంజు పాప అని పిలిచేవాడిని, తను ఇమ్ము అని పిలిచేది నన్ను. దాని తర్వాత ఎక్కడో ఎమోషనల్గా వాళ్ళ బాబులాగా నేను నవ్వించాలి, అలా 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 కనెక్ట్ అయ్యి నేను అమ్మ అంటాం, తను నన్ను కొడుకు అంటాం, అలా అలా అయింది. కానీ ఏ రోజు కూడా ఇది చేస్తే నెగిటివ్ అవుతాం అని ఎప్పుడు నేను తనతో అలా లేను. ఎందుకంటే తను నాతో చాలా ప్యూర్గా ఉన్న వ్యక్తి హౌస్లో. అండ్ గుడ్డిగా 100 మంది రాని నేను ఇమ్మాన్యుయల్ సైడే నుంచుంటానని చెప్పిన ఏకైక వ్యక్తి తను. నా ఇన్స్టాలో ఎప్పుడు నాకు అన్ని మెసేజ్లు రాలేదు. నేను బోల్డని స్కిట్లు చేశాను, సినిమాలు చేశాను, ఎప్పుడు నాకు ఇంత ఆదరణ రాలేదు. బయటకు వచ్చిన తర్వాత నా కోసం మీరు నుంచున్న తీరు, మీరు నుంచున్న విధానం, ఇవన్నీ చూస్తే నాకు చాలా 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 హ్యాపీ అనిపించింది. కప్పు గెలవకపోయినా చాలు, వీళ్ళని గెలుచుకున్నాం, వీళ్ళ అభిమానాన్ని గెలుచుకున్నాం, అదే నన్ను బయటకు వచ్చేలా చేసా. అంటే నేనేం పెద్దగా బాధపడిపోయి గుండెలు బాదుకోలేదులే. కానీ ఎవరికైనా ఆ చిన్నది ఉంటుంది, అరే ఇక్కడ దాకా వచ్చి కొట్టలేకపోయామే అని ఒక చిన్నది ఉంటుంది. దాని నుంచి బయటికి రావడానికి మాత్రం నిజంగా మీ ప్రేక్షకులు మీరే నాకు ఆ బూస్ట్ని ఇచ్చారు. దాని నుంచి వెంటనే బయటకు వచ్చేసి నేను మళ్ళీ షూటింగ్స్కి వెళ్ళడానికి కారణం మీరే. మీరు పెట్టిన మెసేజ్లు, మీరు పెట్టిన స్టోరీలు, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్, అదే. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరు ఎంటర్టైన్మెంట్ చేయకుండా ఓన్లీ గేమే ఆడి గేమ్ పైన ఫోకస్ పెట్టింటే విన్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? అప్పుడు మీరే మళ్ళీ ఇదేం ఎంటర్టైన్ చేయట్లేదు, బయటకు పంపిండి అంటారు. ఏమండి అదే నేను అక్కడ లోపలికి వచ్చిన ఓటు అప్పీల్ కోసం వచ్చినప్పుడు కూడా జనాలు అడిగారు నన్ను, ఒకవేళ ఎంటర్టైన్ చేయకుండా గేమ్ ఆడితే ఏంటంటే, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మీరు ఇతను ఎలా ఉంటాడని మీకు ఎవరి గురించి తెలియదు. బట్ ఇమాన్యుయల్ అనేవాడు ఎంటర్టైన్ చేస్తాడని మీ అందరికీ తెలుసు. అలాంటిది నేను వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత ఏం ఎంటర్టైన్ చేయకుండా ఓన్లీ గేమ్స్ ఆడుకుంటూ వీడి నుంచి ఎక్స్పెక్ట్ చేసేదే ఎంటర్టైన్మెంట్ కదా, అది పక్కన పెట్టేసాడు ఏంటని మీరే నన్ను బ్యాడ్గా ఫీల్ అవుతారు. ఇమాన్యుయల్ గేమ్ ఆడినా ఆడకపోయినా ఎంటర్టైన్ చేస్తే చాలు అనుకునే పర్సన్స్ కూడా చాలామంది ఉన్నారు ఆడియన్స్లో. సో నేను ఎంటర్టైనర్ గెలవాలి అని అనుకోవటం తప్పు కాదు, ఎంటర్టైనర్ గెలవాలి అనుకోవాలి. ఎంటర్టైనర్ గెలవాలంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేస్తేనే సరిపోదు, కన్ఫామ్గా గేమ్స్ ఆడాలి, కన్ఫామ్గా విన్ అవ్వాలి, మన ఎఫర్ట్స్ కనపడాలి. ఈ రెండు ఉంటేనే ఎంటర్టైనర్ విన్నర్ అవ్వగలడు అని నేను బలంగా నమ్మి లోపలికి అడుగుపెట్టాను. ఎక్కడ కుదిరితే అక్కడ కామెడీ చేయడానికి ట్రై చేశాను. ప్రతి గేమ్ విన్ అవ్వాలనే ఆడాను. నాకు తెలిసి నేను ప్రతి గేమ్ విన్నాను, ఒక 3-4 గేమ్స్ తప్ప. సో బిగ్ బాస్ హౌస్లో ప్రతి చిన్నదాన్ని తప్పుగానే చూస్తాం. బికాజ్ ఎందుకంటే నామినేట్ చేయాలంటే వాళ్ళలో తప్పులు ఎతికితేనే బిగ్ బాస్ హౌస్లో సర్వే అవ్వగలుగుతాం. సో అక్కడ వేరు, బయట ప్రపంచం వేరు. నిజంగా చెప్తున్నా, ఆ ప్రపంచం సపరేట్ ప్రపంచం, ఈ ప్రపంచం సపరేట్ ప్రపంచం. అక్కడ చూసినట్టు ఇక్కడ ప్రతిదీ తప్పులా చూస్తే అసలు వర్కౌట్ అవ్వదు. కానీ ఎంత తిట్టుకున్నా, ఎంత కొట్టుకున్నా, చచ్చినట్టు మళ్ళీ మనం వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం, వాళ్ళతో కామెడీ చేస్తాం. అదొక్కటి నేర్చుకుని బయట ప్రపంచంలో కూడా మనకెవరితో గొడవ అయితే దాన్ని వాళ్ళతో మళ్ళీ ఇంటరాక్ట్ అయ్యి దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. అది బిగ్ బాస్కి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంటారు, నేను నేర్చుకున్నాను. ప్రొజెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు, కానీ మా ఇద్దరు బాండ్ మంచిగానే ఉంది లోపల. తనకి గేమ్లో ఏదైనా డౌట్ వచ్చినా వెంటనే వచ్చి తను ఒక 2 minutes అని అడిగిద్ది. వెళ్తాం గ్రౌండ్లో కానీ వాష్రూమ్లో కానీ కూర్చుంటాం. నాకు ఇలా అనిపిస్తుంది, ఇది కాదు అలా చేయని చెప్పేవాడిని. మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ మందికి నేనే సలహాలు ఇచ్చేనేమో నాకు తెలిసి హౌస్లో, వాళ్ళు ఆడే గేమ్ కానీ ఇలా కాదు ఇలా చేస్తే కరెక్ట్, ఇలా కాదు ఇలా చేస్తే కరెక్ట్ అని. సో ఆ విధంగా మా బాండ్ అయితే మంచిగానే ఉంది. ఈ తుది నాది ఎక్కడ అండ్ నేను తను నామినేట్ చేసినా ఈ రోజు తను ఫీల్ అయ్యేది కాదు, తను నన్ను నామినేట్ చేసినా నేను ఫీల్ అయ్యేవాడిని కాదు. ఓకే ఇదంతా నామినేషన్ ప్రాసెస్ కదా అని పక్కకు వచ్చేసేవాళ్ళం. నేను చచ్చేదాకా సంజన గారిని వదలను, మీకైతే ముందుగానే చెప్తున్నా. అండ్ మీరు ఏమైనా అనుకోండి,
గేమ్ కోసం ఉన్నాను అనుకోండి, ఏదైనా అనుకోండి, మా ఇద్దరు మనసులకు తెలుసు ఎంత దగ్గర అయ్యాం అనేది. నన్ను కూడా అంతే ముద్దుగా చూసుకుంటుంది. వయసులో ఇంత పెద్ద ఉన్నైనా కూడా, అంటే నాకు ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా తను ఏ రోజు కూడా అది ఫీల్ అవుతుంది. ఇంతోడు వచ్చి నన్ను అమ్మ అని పిలుస్తున్నాడని ఏ రోజు కూడా ఫీల్ అయ్యేది కాదు. బికాస్ తనకు అంత ప్యూర్గా అనిపించింది కాబట్టి మా బాండ్. అండ్ ఎంతమంది చెప్పినా కూడా మా బాండ్ని ఎరగొట్టలేకపోయారు. అండ్ ఎంతమంది ఏం చేసినా కూడా నన్ను నామినేట్ కూడా చేయలేదు. సో అంతే, అది చచ్చే వరకు ఉంటుంది. కావాలని కాదు, పాపం తనకి తెలుగు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అర్థమయ్యేలా చెప్తానికి ట్రై చేస్తే ఏమనుకునేదంటే, నువ్వెందుకు నన్ను కాంప్రమైజ్ చేయాలని చూస్తున్నావు, ఏదైనా ఉంటే ముక్కుసూటిగా చెప్పిద్ది, వెనకాల చెప్పే పర్సన్ అసలు కానే కాదు. అదే మీ అందరికి కూడా నచ్చింది నాకు తెలిసి. సో అదే నేను చెప్పడానికి ట్రై చేసేవాడిని కానీ, బట్ తనకి తెలుగు అర్థం కాకపోవడం వల్ల పాపం కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అండ్ కొన్ని వర్డ్స్ లూజ్ అవడం అలా చేసేది తప్ప ఇంక అంతకంటే ఏం లేదు. మేము ఎప్పుడు అక్కడ ఉన్న సెలబ్రిటీలు ఎప్పుడు ఇది సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్లా చూడలేదు. కానీ పాపం వాళ్ళకి అంటే వాళ్ళు ఆల్రెడీ అగ్ని పరీక్ష నుంచి గేమ్లో ఉండి వచ్చారు కాబట్టి పోను వాళ్ళు అర్థం చేసుకున్నారు, లేదు వీళ్ళు కరెక్ట్గానే ఉన్నారు, ఆ గేమ్స్ వల్ల అలా అనిపించాయి అంతే, అంతకుమించి ఏం లేదు అని. నా బ్యాక్ డ్రాప్ ఏంటో మీకు తెలుసు, 0 నుంచి స్టార్ట్ చేసిన నేను కూడా. సో ఐఎమ్ సో హ్యాపీ. నాకు వాడు గెలిచినప్పుడు కూడా నైట్ ఫోన్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అండ్ నాకు చాలా హ్యాపీ. అండ్ నాకైతే వాడికి వెళ్ళడం నాకు చాలా హ్యాపీ. తర్వాత నేను చెప్పాను, మా మమ్మీ ఏడ్ చేశారు నేను 4th వీక్ బయటకు అంటే 4th ప్లేస్లో రాగానే. కానీ నేను తర్వాత చెప్పాను, లేదు మమ్మీ ఇది ప్రాసెస్, ఎవరైనా రావాల్సిందే, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి, నువ్వేం బ్యాడ్గా ఫీల్ అవ్వకు, నేను హ్యాపీగానే ఉన్నాను, నువ్వు కూడా హ్యాపీగా ఉండని చెప్పాను. తను హ్యాపీ ఉన్నారు, ఊరెళ్ళిపోయారు, హ్యాపీగా ఉన్నారు, మంచిగా ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తున్నారు. నేనేమంటానంటే మనం కనపడే విధానం వేరేలా ఉండొచ్చేమో కానీ యాజ్ పర్సన్స్గా అందరం మనం మంచోళ్ళమే, సిచ్యువేషన్సే మనల్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తాయి. నేను అదే అనుకున్నాను హౌస్లో, అమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంత మంచిగా ఉంటున్నారు అని. సో మంచి పర్సన్ అన్న, ఇదన్నీ గెలుచుకుంటూ వెళ్తేనే మీకు మేము కనపడతాం, లేదంటే సైడ్ కూర్చుంటే మేము మీకు కనపడాం. మీకు ఎక్కువ మేము గేమ్ ఆడుతున్నట్టు కనపడాలన్నా, లేదా మేము ఎఫర్ట్స్ పెడుతున్నట్టు కనపడాలన్నా, మాకు తగ్గ గేమ్ ముందొచ్చేది మేము దాని వరకు వెళ్ళాలన్నా ఈ స్ట్రాటజీలన్నీ ప్లే చేసుకుంటానే వెళ్ళాలి. అండ్ అది ఓన్లీ గేమ్ కోసమే, ఒకళ్ళని దెబ్బతీయాలని కానీ లేదా ఒకళ్ళు ఓడిపోవాలని కాదు. మమ్మల్ని మేము నిలబెట్టుకోవడానికి, ఆ టయానికి మేము గేమ్లో ఉండడానికి ఏం చేస్తే మేము గేమ్లో ఉంటాం అదే ఆలోచించాలని తప్ప 1-1-1 అన్ని ర్యాంకులు మావే, ఇమాన్యుయల్ ప్రభంజనం. సో థ్యాంక్ యూ. సుమన్ శెట్టి అన్న లేపడం ఏం లేదండి, బేసిక్ ఆయన పాప చాలా జెన్యూన్ క్యాండిడేట్, వచ్చిన ఫస్ట్ వీక్ నుంచి కనెక్ట్ అయిన క్యాండిడేట్. అండ్ మా కామెడీ దానికి చెందిన వ్యక్తి కాబట్టి మనం లేపేది ఏమి ఉండదన్న, వాళ్ళే లెగుస్తూ ఉంటారు ఆటోమేటిక్గా. అండ్ నాగార్జున గారి హోస్టింగ్ సూపర్ అబ్బా, ఎందుకంటే లోపల ఉండే వాళ్ళకి మాకు తెలిసిద్ది, వీకెండ్స్ వస్తే మా కాళ్ళు ఉనికిపోతూ ఉంటాయి, ఏమేమి అంటారో మన బయటికి ఏది ఎలా పోర్ట్రేట్ అయిందని ఉండేది. బట్ వచ్చి ఆయన స్మైల్ ఇస్తేనే అంటే మన తప్పులు కూడా స్మైల్తోనే చెప్పేవాళ్ళు, మన కరెక్షన్ చెప్పేవాళ్ళు. ఆ స్మైల్కి మాకు కొంచెం రిలీఫ్ ఇచ్చేది. మేబీ గట్టిగా నువ్వు పోయేదేమో, మేబీ అమ్మో నాకు సరే ఇలా అన్నాడు గేమ్స్ మొత్తం మేము షిఫ్ట్ చేసుకునేవాళ్ళమేమో. కానీ ఆయన ఎప్పుడు అలా చెప్పకుండా మేము చేసిన తప్పును కూడా నవ్వుతానే చెప్పేవాళ్ళు. అది మాకు చాలా హ్యాపీగా అనిపించేది, నాకు మంచిగా అనిపించింది సార్, నాకైతే చాలా హ్యాపీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.